అలాగే మరొక దేవాలయం పంచభూత లింగాలలో జలలింగం. ఇక్కడ అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. ఈవిడ కూడా వారాహి స్వరూపమనే చెబుతూ ఉంటారు. కంచి కామాక్షీదేవి రాజరాజేశ్వరీదేవి అయితే శ్యామలాదేవి మధుర మీనాక్షి, వారాహీదేవి ఈ అఖిలాండేశ్వరీదేవి. ఈ తల్లి విపరీతమైన ఉగ్రకళతో ఉండటం చేత ఆవిడ కళను ఆవిడ తాటంకాల్లో నిక్షిప్తం చేశారట. అయినా సరే ఆ అమ్మవారి ఉగ్రకళ తగ్గకపోవడంతో ఎదురుగుండా పెద్ద వినాయకుడు బొమ్మను ప్రతిష్ఠించారు. అప్పుడు ఆ తల్లి శాంతకళతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంది. ఈ దేవాలయం తిరుచిరాపల్లిలో శ్రీరంగానికి దగ్గరగా ఉంది. ఈ దేవాలయాన్ని చూడకపోతే ఈసారి తీర్థయాత్రలు చేసినప్పుడు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని చూడండి. అమ్మవారి తాటంకాలు చూస్తే చాలా మంగళప్రదమని, సౌభాగ్యకరమని, అలాగే ఎటువంటి కష్టాలున్నా పోతాయని చెబుతూ ఉంటారు. అలాగే తంజావూరు బృహదీశ్వరాలయంలో కూడా వారాహీదేవికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ వారాహీదేవి మహిమను తెలియజేసే మరొక విషయం ఏమిటంటే, పోతన భాగవతాన్ని రాసి దాన్ని రాముల వారికి అంకితం ఇద్దాము అని అనుకున్నాడు. కానీ ఎంతోమంది రాజులు తమకే అంకితం ఇవ్వాలని కోరారు. దానికి పోతన అంగీకరించకపోవడంతో ఒక రాజు భాగవతాన్ని తీసుకురమ్మని తన సైన్యాన్ని పోతని ఇంటికి పంపించాడు. పోతని ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒక పెద్ద వరాహ రూపం ఎదురుగుండా నిల్చుని ఆ సైన్యంతో పోరాడి మొత్తం చిత్తు చేసేసింది. ఆ విషయం తెలుసుకున్న రాజు వరాహానికి భయపడమేమిటని తనే స్వయంగా పోతని ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఉగ్రవరాహ రూపాన్ని చూసి ఆ రాజు భయపడి తరువాత రోజు పోతన దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాడు. అప్పుడు పోతన ఆ రాజుతో, మీరు చాలా అదృష్టవంతులు, నేను ఆ వరాహస్వామిని చూడలేకపోయాను. నేను ఆ రోజే యజ్ఞవరాహ ఆవిర్భావం రాస్తున్నాను, అందుకే ఆ శక్తి రక్షణగా ఉంది అని చెప్పాడు. ఇది వారాహీదేవి మనల్ని ఎలా కాపాడుతుంది అన్నదానికి ఒక ఉదాహరణ. వారాహీదేవి ఉగ్రస్వరూపమే అయినా చల్లని తల్లి, ఎంతటి కష్టం నుంచైనా బయటపడేస్తుంది. అందుకని మీరు కూడా ఈ ఆషాఢమాసంలో వచ్చే వారాహి నవరాత్రులను జరుపుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.